Hello students, welcome to Excellence Coaching Center, Pathapatnam. This is Ravi Shankar. ఈ రోజు టాపిక్ వచ్చి ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆఫ్ దెమ్. అలాగే ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మ్యాథ్రన్. మా కంటెంట్ కానీ ఎవరికైనా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కింద సెక్షన్లో చేయండి. అలాగే మా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. ఓకే, స్టార్ట్ చేద్దాం క్లాస్. ఫ్రాక్షన్ ఏ బై బి ఫామ్లో ఉంటే ఏదైనా ఒక నెంబర్ ఏ బై బి ఫామ్ లో ఉందనుకోండి, దీన్ని ఫ్రాక్షన్ పైన ఉన్న దాన్ని న్యూమరేటర్ అంటాం, కింద ఉన్న దాన్ని డినామినేటర్ అంటాం. ఓకే, లైక్ ఫ్రాక్షన్స్ అంటే చూడండి, ఇక్కడ మనకి 3 ఉన్నాయి, 3 వాల్యూస్. డినామినేటర్స్ అన్ని ఈక్వల్ గా ఉండి న్యూమరేటర్స్ వేరుగా ఉంటే వీటిని లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అలాగే డినామినేటర్స్ అన్ని వేరుగా ఉండి మనకి న్యూమరేటర్ తో సంబంధం లేదు ఇలాగానే ఉంటే వీటిని అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అలాగే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ వాల్యూ ఈజ్ లెసర్ దాన్ ద డినామినేటర్ వాల్యూ అయి ఉండాలి. అంటే న్యూమరేటర్ ఏమో స్మాలర్ వాల్యూ ఉండాలి, డినామినేటర్ ఏమో హైయర్ వాల్యూ ఉండాలి. వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్. దీనికి ఆపోజిట్, ఒకవేళ డినామినేటర్ వాల్యూ ఇక్కడ డినామినేటర్ వాల్యూ అనేది లెసర్ ఉండే న్యూమరేటర్ అనేది హైయర్ ఉంది అనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాము? ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అంటాం. న్యూమరేటర్ హై ఎక్కువ ఉండాలి, డినామినేటర్ అనేది వాల్యూ అనేది తక్కువ ఉండాలి. అంటే లైక్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి కన్వర్ట్ కూడా చేయొచ్చు. మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే హోల్ నెంబర్ తో పాటు ఒక ఫ్రాక్షన్ ఉంది అనుకోండి, వీటిని ఏమంటాము? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. ఓకే, నెక్స్ట్ కన్వర్టింగ్ మిక్స్డ్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్, మిక్స్డ్ ఫ్రాక్షన్ కొంచెం ఒకలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 8/3 అని తీసుకోండి. ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ ఎక్కువ, డినామినేటర్ వాల్యూ తక్కువ. దీన్ని మనం ఏమంటాం? ఇంప్రాపర్ అంటాం. ఓకే, ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఏం చేస్తాం? మిక్స్డ్ ఫ్రాక్షన్ లో మార్చుకోవచ్చు. అంటే 3 2 6, 2 రిమైండర్ ఉంటుంది, 2 and 2/3. దీన్ని ఏమంటాము? మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. అంటే ఒక హోల్ నెంబర్ ఫ్రాక్షన్ కలిపి రాస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంటుంది. సో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్. ఇప్పుడు లైక్ ఫ్రాక్షన్స్ లో ఎలా యాడ్ చేస్తాము, అన్లైక్ ఫ్రాక్షన్ లో ఎలా యాడ్ చేస్తాం? లైక్ ఫ్రాక్షన్స్ అనుకోండి 3/5, 2/5, ఇవి లైక్ ఫ్రాక్షన్స్. ఇందులో అనుకోండి డైరెక్ట్ గా మీరు కింద డినామినేటర్ ఈక్వల్ కాబట్టి పైన ఉన్న 2 కూడా యాడ్ చేస్తారు. ఇది లైక్ ఫ్రాక్షన్ లో అయితే ఇలా చేస్తాం. అదే అన్లైక్ ఫ్రాక్షన్ అనుకోండి 3/5 అండ్ 2/3 అనుకోండి, ఈ 2 యాడ్ చేయాలంటే ముందు వీటికి ఏం చేస్తాము? LCM చేస్తాం. LCM ఎంత? 15. LCM చేస్తే ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుని 15 తో మల్టిప్లై చేస్తాం. మళ్ళీ సెకండ్ ఫ్రాక్షన్ తీసుకొని 15 తో మల్టిప్లై చేస్తాం. 3 1 జా, 3 5 జా, 5 1 జా, 5 3 జా. సో 9 + 2 × 5 10, 15. సో 19/15 అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట. ఇవి అన్లైక్ ఫ్రాక్షన్ అయితే ఇలా చేస్తాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఈ లైక్ ఫ్రాక్షన్ లో సబ్స్ట్రాక్షన్ అయితే LCM తీసుకుంటాము. LCM తీసుకున్నాక ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సబ్స్ట్రాక్షన్ కి అన్లైక్ చేద్దాం, ఎందుకంటే లైక్ ఈజీ. ఎందుకంటే డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు పైన ఏ ఆపరేషన్ ఉంటే ఎడిషన్ చేస్తారు, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్ చేస్తారు, సబ్స్ట్రాక్షన్ ఉంటే సబ్స్ట్రాక్షన్ చేస్తారు. కానీ అన్లైక్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పటికీ LCM తీయాలి. ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 3/8, 2/7. ఇది ఎలా సబ్స్ట్రాక్షన్ చేస్తాము? 8 కి 7 కి LCM ఎంత? 8 7 జా 56. ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుంటాము, ఇలా 56 తో మల్టిప్లై చేస్తాము. ఇక్కడ సబ్స్ట్రాక్షన్ కాబట్టి మళ్ళీ ఇక్కడ సబ్స్ట్రాక్షన్ చేస్తాము, మళ్ళీ 2/7 రాస్తాము, 56 తో మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఏమో LCM లో ఉన్నది డినామినేటర్ చేస్తాము, న్యూమరేటర్ లో ఫస్ట్ ఫ్రాక్షన్ తీసుకుని దాన్ని 56 తో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఏ ఆపరేషన్ ఉంటే అది పెడతాము, మళ్ళీ 2/7 తీసుకొని 56 తో మల్టిప్లై చేస్తాం. ఓకే, సో ఇవి క్యాన్సిల్ చేయండి. 8 1 జా, 8 7 జా, 7 1 జా, 8 జా. సో 3 × 7 ఎంత అంటే 3 × 7 వచ్చేసరికి 21/56. 2 × 18 ఉన్నప్పటికి 16/56. సో మళ్ళీ డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి 56 రాసుకొని 21 - 16 మొత్తం 5/56. ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్. కొంతమంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయ్యి ఏం చేస్తారు? మల్టిప్లికేషన్ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు.
అలా చేయకూడదు. ఎప్పుడు కూడా న్యూమరేటర్ ఇంటూ అవుతుంది, డినామినేటర్ ఇంటూ అవుతుంది. అంటే 8/15. మీకు ఎన్ని ఉన్నా ఎలా చేయాలి? 2 ఇంటూ 2/6, 4/2, 3/7, 1/2 ఇలా ఎన్ని ఉన్నా పైవన్నీ మల్టిప్లై చేయాలి, కిందవన్నీ మల్టిప్లై చేయాలి. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయాలి. న్యూమరేటర్కి డినామినేటర్ ఈ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ 2 1s 2 2s 3 1s 3 2s ఈ 2కి 2 క్యాన్సిల్ అవుతుంది. మొత్తానికి 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రెసిప్రోకల్ అంటే మనకున్న ఫ్రాక్షన్ రెసిప్రోకల్ చేయాలంటే ఏం చేస్తాము? దాన్ని ఇన్వర్షన్ చేయాలి. 7 అవుతుంది. 2/3 ఉంటే 3/2 అవుతుంది. అలాగే డివిజన్ చేసినప్పుడు మాత్రం ఏం చేస్తాం? 2 ఉన్నాయి అనుకోండి, ఇలా 2 ఉంటే ఫస్ట్ దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసి సెకండ్ ఫ్రాక్షన్ మాత్రం రెసిప్రోకల్ చేసి రాయాలి. 3/4 అవుతుంది. ఇలా డివిజన్ చేసినప్పుడు మాత్రం ఇలా చేయాలి. మధ్యలో ఉన్న డివిజన్ సింబల్ ఏమవుతుంది? మల్టిప్లై అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మరియు కొన్ని సైనిక్ క్వశ్చన్స్ అనేవి అబ్జర్వ్ చేద్దామండి. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఫ్రాక్షన్ రిప్రజెంట్ లైక్ ఫ్రాక్షన్? లైక్ ఫ్రాక్షన్ అంటే ఏంటి? డినామినేటర్స్ ఈక్వల్ గా ఉండాలి కాబట్టి 8 8 డినామినేటర్ ఈక్వల్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ డస్ నాట్ రిప్రజెంట్ లైక్ ఫ్రాక్షన్? లైక్ ఫ్రాక్షన్ కాంతి ఏంటి? ఇక్కడ డినామినేటర్ ఈక్వల్, ఇక్కడ డినామినేటర్ ఈక్వల్, ఇక్కడ డినామినేటర్, కాబట్టి ఇది లైక్ ఫ్రాక్షన్ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ఎ ప్రాపర్ ఫ్రాక్షన్? ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ వాల్యూ లెసర్ ఉండాలి, డినామినేటర్ వాల్యూ అనేది హైయర్ ఉండాలి. ఎక్కడ ఉంది? ఆప్షన్ డి లో అలా ఉంది. మిగిలినవన్నీ ఏమున్నాయి? డినామినేటర్ లెసర్ ఉంది, న్యూమరేటర్ అనేది హైయర్ ఉంది. ఓకే, గ్రాటిల్ ఉంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ప్రాపర్ ఫ్రాక్షన్? ప్రాపర్ ఫ్రాక్షన్, సో ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఇది, ఎందుకంటే న్యూమరేటర్ వాల్యూ గ్రేటర్ ఉండాలి, డినామినేటర్ వాల్యూ లెస్సర్ ఉంది. ఓకే, క్వశ్చన్ ఈజ్ కన్వర్ట్ ద 237/14 ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇది డైరెక్ట్ గా 237 14 రాస్తాము. 14 1 14 6 9 97 ఉంటుంది. సో ఇక్కడ ఆప్షన్స్ చూస్తే 6 ఉంది కాబట్టి 6 తో చేయండి. 14 6 84, ఎందుకంటే 14 7 అనేది 98 అవుతుంది, కానీ 97 ఉంది కాబట్టి 6 7 అంతా 13. సో మన ఆప్షన్ ఏంటవుతుంది? 16 13/14 అవుతుంది అనమాట. ఎక్కడ ఉందంటే ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ నాట్ ఇన్ ద సింప్లెస్ట్ ఫార్మ్? సింప్లెస్ట్ ఫార్మ్ అంటే సింప్లెస్ట్ ఫార్మ్ అన్నా లోయెస్ట్ ఫార్మ్ అన్నా రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కానీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ కానీ 1 ఉండాలండి. సో ఇవి క్యాన్సిల్ అవుతాయి. 9 7 9 5 ఓకే, 17 ఇది క్యాన్సిల్ అవ్వదు. నాట్ ఏ సింప్లెస్ట్ ఫార్మ్ అన్నాడు కాబట్టి ఇదేనండి మన ఆప్షన్, ఎందుకంటే మిగిలినవన్నీ సింప్లెస్ట్ ఫామ్ లోనే ఉంటాయి. చూడండి, ఎందుకంటే ఇప్పుడు ఇది తీసుకోండి, వీ రెండింటికి జిసిడి ఆర్ హెచ్సిఎఫ్, వీ రెండింటికి 1, ఈ రెండింటికి 1, కానీ దీనికి అలా కాదు 63 45, ఎందుకంటే 9 తో కూడా డివైడ్ అవుతుంది కాబట్టి నా ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ద ఫ్రాక్షన్ ఈక్వివలెంట్ 3/4 విత్ డినామినేటర్ 28. ఓకే, 3/4 డినామినేటర్ 28 అవ్వాలంట. అలా అవ్వాలంటే మనం 6 తో 7 తోనే మల్టిప్లై చేయాలి. ఓకే, 7 3 21 28. ఎప్పుడైనా మనకి ఏదైనా ఈక్వివాలెంట్ చేయాలంటే ఆ వాల్యూ రావడానికి మనం దేన్నైతే మల్టిప్లై చేస్తామో దాన్నే డినామినేటర్ లో దేన్నైతే మల్టిప్లై చేస్తామో మళ్ళీ దాన్నే న్యూమరేటర్ లో కూడా మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో 21/28 ఈజ్ యువర్ ఆన్సర్. The fraction of equivalent to 5/8 having numerator 80. ఓకే, న్యూమరేటర్ ఏమో 80 రావాలి. సో దేంతో మల్టిప్లై చేస్తే 80 వస్తుంది? 16 తో న్యూమరేటర్ లో మల్టిప్లై చేయాలి, మళ్ళీ అలాగే డినామినేటర్ లో మల్టిప్లై చేయాలి. ఏదైనా ఒక వాల్యూ న్యూమరేటర్ లో డినామినేటర్ లో మల్టిప్లై చేయడం వల్ల దాని వాల్యూ అనేది మారదు. ఓకేనా? ఏ వాల్యూకైనా ఇంకొక వాల్యూతో. ఓకే, సో ఇక్కడ 16 తో మల్టిప్లై చేశాం. 16 5 80, 16 8 128. So option C is your answer. Next, the difference between the numerator and denominator of the fraction 7 and 15/19. ఓకే, సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు కాబట్టి డైరెక్ట్ గా మనం
నార్మల్ ఫ్రాక్షన్ లోకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. ఓకే, 19 7s 133 ప్లస్ 15 43 48 బై 19. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, డిఫరెన్స్ బిట్వీన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అంటున్నాడు. ఈ రెండు డిఫరెన్స్ చేయండి. 18 9 తీస్తే 9. ఎక్కడ ఉన్నాయి? రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ 3 నుండి 1 తీస్తే 2. సో 129 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్? లార్జెస్ట్ ఫ్రాక్షన్ అన్నట్టు. లార్జెస్ట్ ఫ్రాక్షన్ అంటే లార్జెస్ట్ వాల్యూ అన్నమాట. ఇవన్నీ మనం డెసిమల్ లోకి మార్చినా ఏం చేసినా లార్జెస్ట్ వాల్యూ కావాలి. ఇప్పుడు కూడా ఈ డిఫరెన్స్ అనేది తక్కువ ఉంటే అదే లార్జెస్ట్ వాల్యూ అవుతుంది. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, డెసిమల్స్ లో రాసి చెక్ చేద్దాం. 28 జర్ 160 8.5. ఇది 0.9 ఫ్రాక్ డెసిమల్ లోకి మార్చాము. ఇది ఇప్పుడు 5 జర్ 60 ఇది 0.5 వస్తుంది అప్రాక్సిమేట్లీ. 1630 జర్ 16 8 ఇది 0.8. చూసారా, ఎప్పుడు కూడా న్యూమరేటర్ కి డినామినేటర్ కి మధ్య డిఫరెన్స్ ఎంత తక్కువ ఉంటే అదే లార్జెస్ట్ వాల్యూ అవుతుంది. డైరెక్ట్ గా టిక్ పెట్టియచ్చు. ఒకవేళ చాలా దగ్గరగా ఉన్నాయనుకోండి న్యూమరేటర్ అండ్ డినామినేటర్ డిఫరెన్స్, మీరు డెసిమల్స్ లో మార్చిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఇస్ ద స్మాలెస్ట్ ఫ్రాక్షన్? స్మాలెస్ట్ వాల్యూ అంటే దేనికైనా అన్ని కూడా న్యూమరేటర్ కి డినామినేటర్ కి డిఫరెన్సెస్ 1 ఉంటాయి. సో మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా వీటిని డెసిమల్ లో కన్వర్ట్ చేసేయండి. ఓకేనా, 12 0.9 12 9 జా 108 కాబట్టి 0.9. ఇది 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 కూడా 0.9, ఇది కూడా 0.9, ఇది కూడా 0.9. ఓకే, సో రెండో ప్లేస్ కూడా మనకు కావాలా? రెండో ప్లేస్ కావాలంటే 9 జా 108. 108 అంటే 3 ఉంటుంది. 3 అంటే 30. సో 2 జా 0.92. ఇది 1 ఉంటుంది. 11 9 జా 99 1 రిమైండర్ ఉంటుంది 1. కాబట్టి ఈ వాల్యూ కంటే ఇది స్మాలర్ వాల్యూ, ఓన్లీ 0.9 వస్తుంది. ఇది కూడా 0.9 ఉంది. ఇది ఇది డైరెక్ట్ గా 0.9, కానీ ఇది మాత్రం మనకు కాదు కదా. 10 మీరు 11తో చేశారు అనుకోండి, అంటే యాడ్ చేశారు 99 మళ్ళీ 1 మళ్ళీ 0. సో ఖచ్చితంగా ఇది డైరెక్ట్ 0.9. ఇది ఏమైనా కొంచెం గ్రేటర్ వాల్యూ ఉంటుండొచ్చు. సో 0.9 ఈజ్ ద స్మాల్ ఫ్రాక్షన్ అవుతుంది. ఇది కూడా చెక్ చేయాలి ఒకసారి. ఎందుకంటే ఏం చెక్ చేసినా అన్నిటికీ డెసిమల్ ప్లేస్ లో 2-3 ప్లేసులు వస్తాయండి, కానీ 9/10 మాత్రమే ఖచ్చితంగా 0.9 వస్తుంది అనమాట. మిగిలినవి ఏవి రావు. సో ఇదే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవ్వచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ డస్ నాట్ లై బిట్వీన్ 5/8 అండ్ 9/11? సో 5/8 అంటే మనకి ఎంత వస్తుంది? 5/8 8 6 జా 48. సో 0.6 అరౌండ్ వస్తుంది. ఇది 0.8 అరౌండ్. ఈ రెండింటి మధ్య ఏదైనా వాల్యూ ఉందనుకోండి, అదే మనకు డస్ నాట్ లై అంట. సో ఆ రెండింటి మధ్యలో ఉండకూడదు. ఓకే, ఒకసారి చెక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? 3/4 4 7 జా, కాబట్టి ఇది మధ్యలోనే ఉంది. 0.3 4/11 మాత్రం 0.3 ఉంది, కాబట్టి 0.6 కి 0.8 కి మధ్యలో లేనట్టు, ఇన్ బిట్వీన్ లేనట్టు. ఓకే, నెక్స్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్, ఆల్రెడీ చెప్పాను 5/8 6/15 4/9. ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయండి. 4 1 జా 4 2 జా 2 1 జా 2 3 జా 5 1 జా 5 3 జా ఈ 3 క్యాన్సిల్. 1/9 is your answer. The sum of the 2 and 3/7 and its reciprocal అంటారు. సో 2/2 and 3/7 అంటే 7 2 జా 14 17/7. రెసిప్రోకల్ అంటే 7/17. సో ఎల్సిఎం ఎంత? 9 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ మీరు చేసేయచ్చు. 17 జా ఎంత? 289. 7 7 జా 49. సో
9 ఈ రెండు యాడ్ చేసినట్టు 9 18 4 8 13. సో 338/119 అనేది ఆన్సర్ అవుతుంది. The difference between the reciprocals of 1 and 1/3 and 2 and 2/5. 1 and 1/3 అంటే 3 into 1 అంటే 4/3 డైరెక్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ మనం ఫ్రాక్షన్ లోకి మార్చామనుకోండి 4/3 వస్తుంది. మళ్ళీ దీన్ని రెసిప్రోకల్ చేయాలంటే 3/4 అవుతుంది. ఓకే, అలాగే 2 and 2/5 అంటే 5 2 10 12/5 దీన్ని రెసిప్రోకల్ లోకి మార్చామంటే 5/12 అవుతుంది. సో ఎల్సిఎం ఎంత 12 3/4 into 12 minus 5/12 into 12 4 1 జా 4 3 జా ఈ 12 కి 12 క్యాన్సిల్ అవుతుంది. సో 9 minus 5/12 అంటే 4/12 అంటే 1/3. Option is option A. For how many numbers m between 50 and 60 is it true that 9/m, 8/m and 11/m are all in lowest terms? Lowest term అంటే ఏం చెప్పానంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి కామన్ ఫ్యాక్టర్ 1 అయి ఉండాలి. అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీడి ఆర్ హెచ్సిఎఫ్ ఎంత ఉండాలి 1 ఉండాలి అనమాట. ఇప్పుడే లోయెస్ట్ ఏమంటున్నాడు ఇడు 50 and 60 మధ్య ఎన్ని నెంబర్స్ దగ్గర వాటి లోయెస్ట్ ఫామ్ లో ఉంటాయి అనేది క్వశ్చన్. ఒకసారి లైన్ గా రాయండి. 15 51 52 53 54 55 56 57 58 59 ఇవన్నీ నెంబర్స్. సో మనం ఏ నెంబర్ తీసుకుంటే లోయెస్ట్ ఫామ్ అంటే ఆ నెంబర్స్ వేటికి మల్టిపుల్ అయ్యి ఉండకూడదు. ఇది 3కి మల్టిపుల్ కాబట్టి ఎలిమినేట్ చేయండి. 2కి మల్టిపుల్ ఎలిమినేట్ చేయండి. 2కి మల్టిపుల్ ఎలిమినేట్ చేయండి. ఓకే, ఆర్ 2 అనేది ఫ్యాక్టర్. ఓకేనా, ఇది 11 ఎలిమినేట్ చేయండి. 11తో డివైడ్ అవుతుంది. ఇది కూడా 2తో డివైడ్ అవుతుంది అంటే ఎలిమినేట్ చేయండి. ఇది కూడా 3తో డివైడ్ అవుతుంది ఎలిమినేట్ చేయండి. 58 కూడా 2తో డివైడ్ అవుతుంది. ఓకే, మనకి ఏం మిగిలాయి అంటే ఇక్కడ 53 59 ఈ రెండే ప్రైమ్ నెంబర్స్ అన్నమాట. ఓకే, మనం ఎప్పుడైనా ఈ రెండు వాల్యూస్ రాసినప్పుడే మనకి వాటి గ్రేటెస్ట్ కామన్ డివైజర్ అనేది అంటే ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 9/53 8/53 11/53. సో ఈ వాల్యూకే ఇవన్నీ లోయెస్ట్ ఉంటాయి. అలాగే 9/57 8/57 11/57 వీటికే లోయెస్ట్ ఫామ్ లో ఉంటాయి. అంటే 53 దగ్గర 57 కాదు 59 దగ్గర మాత్రమే ఒకటి వాల్యూ అనేది లోయెస్ట్ ఫామ్ లో ఉంటుంది. ఓకే, 59 దగ్గర లోయెస్ట్ ఫామ్ లో ఉంటుంది. సో ఆప్షన్ ఏమవుతుంది ఆన్సర్ 2 అవుతుంది. ఎప్పుడు కూడా అంటే లోయెస్ట్ ఫామ్ అంటే న్యూమరేటర్ కి డినామినేటర్ కి మధ్య వాటి యొక్క జీసీడీ 1 ఉంటే అది లోయెస్ట్ ఫామ్ అంటాను. ఇంక మరి క్యాన్సిల్ అవ్వకూడదు, అక్కడితో ఆగిపోవాలి. ఓకేనా, హౌ మెనీ 1/4 ఆఫ్ దేర్ ఇన్ 12? ఇప్పుడు హౌ మెనీ 1/4 ఆఫ్ దేర్ ఇన్ 12 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 లో ఎన్ని 2s ఉన్నాయని మనకు అడిగాడు అనుకోండి 12/2 చేస్తాం. 6 2s ఉన్నాయి. సేమ్ వేలో హౌ మెనీ 1/4 అని అడిగాడు కాబట్టి 12 ని 1/4 తో డివైడ్ చేయాలి. సో 12 కింద ఇంకో ఫ్రాక్షన్ ఉంది. ఇప్పుడు ఇది ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది. సో 12 into 4 ఆన్సర్ ఏమవుతుంది 12 లో ఎన్ని 1/4 ఉంటాయి 48 1/4 ఉంటాయి. హౌ మెనీ 1/6 ఆఫ్ దేర్ ఇన్ 18 and 1/2. సో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చామనుకోండి 18 2s 36 37/2 దీంట్లో ఎన్ని 1/6 ఉంటాయి 1/6 తో డివైడ్ చేయాలి. సో 37/2 into 6 ఇది 1/6 అనేది రెసిప్రోకల్ అవుతుంది. అప్పుడు 6/1 అవుతుంది. 2 1 జా 2 3 జా 3 7 జా 21 3 3 జా 9 11 11 అనేది ఆన్సర్ అవుతుంది. వాట్ ఫ్రాక్షన్ 15 kg ఈజ్ 350 grams అన్న. సో కన్వర్షన్స్ ఎప్పుడు కూడా కన్వర్షన్స్ బిగ్గర్ టు స్మాల్ అనుకోండి. కేజీ కిలోగ్రాము, హెక్టోగ్రాము, డెకాగ్రాము, గ్రాము, డెసిగ్రాము, సెంటిగ్రాము, మిల్లీగ్రామ్ ఇవి హయ్యర్ వాల్యూస్ టు లోవర్ వాల్యూ. ఓకే, దేన్నైనా మీరు మార్చుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇందులోకి మార్చుకోవాలనుకోండి డెసిగ్రామ్ లోకి
మనం ఎలా మార్చాలి? 1 kg ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 4 జీరోస్ యాడ్ చేయడమే మనం. అన్ని డెసిగ్రామ్స్ అన్నమాట. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా రాకపోతే గుర్తుపెట్టుకోండి. మనకు మెజర్మెంట్ అన్న చాప్టర్ ఉంటుంది. అందులో ఇంకా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? అదే ఇప్పుడు రివర్స్ లో అనుకోండి. చూడండి ఇక్కడ 1 సెంటీగ్రామ్ ఇస్ ఈక్వల్ టు మనీ డెకాగ్రామ్స్ అని మీకు రివర్స్ లో అంటే లెఫ్ట్ టు రైట్ వెళ్ళినప్పుడు జీరోస్ న్యూమరేటర్ లో యాడ్ చేస్తాం. అదే రైట్ టు లెఫ్ట్ వెళ్ళినప్పుడు 1 పక్కన జీరోస్ డినామినేటర్ లో యాడ్ చేస్తాం. 1 సెంటీగ్రేడ్ అడుగుతున్నాడు కదా, 1 సెంటీగ్రామ్ సారీ 1 సెంటీగ్రామ్ అడుగుతున్నాడు కదా, 1 సెంటీగ్రామ్ హౌ మెనీ డెకాగ్రామ్స్ అన్నాడు. సో 1 2 3 అంటే 1000 డెకాగ్రామ్స్ అని రాసుకుంటాం. ఓకే, కన్వర్షన్స్ ఇలా రాస్తే ఆర్డర్లో రాస్తే చాలా ఈజీగా వస్తాయి. నెక్స్ట్ 3/8 is what part of 5/12? So 3/8 is x part of 5/12 అనుకోండి. ఓకే, సో ఇలా అనుకున్నప్పుడు x వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ x ని ఇటువైపు ఉంచేయండి, ఈ 3/8 ని ఇటువైపు తెస్తే డివిజన్ అవుతుంది. డివిజన్ మనం చేస్తే రెసిప్రోకల్ అవుతుంది. సో 4 2 జా 4 3 జా 10/9 అనమాట. ఆప్షన్ సి అవుతుంది. 3/5 of numerator exceeds 1/4/21, the number is. ఓకే, 3/5 of నెంబర్ ఎక్సీడ్స్ అంటే సబ్స్ట్రాక్షన్ చేయాలి. 1/4 అదే నెంబర్ కి ఎంత 21 అన్నమాట. సో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఎంత 20. సో 3/5 into 20 x minus 1/4 into 20x is equal 21 చేయాలి. సో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి. 5 1 జా 5 4 జా 4 1 జా 4 5 జా 12 minus 12x minus 5x by 20 is equal to 21. 2 5x తీస్తే 7x is equal to 21 into 20. ఈ 7తో మనం 3 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. ఆన్సర్ అనేది 60 అన్నమాట. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 fractions 5 is 5/18. if one of them is 7/12 then the other answer. సో ప్రోడక్ట్ ఒకటి ఇచ్చాడు మనకి 7/12 అని ఇచ్చాడు, ఇంకోటి తెలియదు, దాన్ని x అనుకుంటారు. 5/18 చేస్తారు. ఈజ్ ఈక్వల్ టు కి న్యూమరేటర్లు డినామినేటర్లు క్యాన్సిల్ చేసేయండి. ఓకే, 3 4 జార్ 6 2 జార్ క్యాన్సిల్ చేయండి. 6 3 జార్. ఓకే, సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. 2 ఏమో 5 తో మల్టిప్లై అవుతుంది, 7 ఏమో 3 తో మల్టిప్లై అవుతుంది. 10/21. your answer is option A. The two consecutive integers between which the fraction lies are 15/4 అంటే డెసిమల్ వాల్యూ ఎంత అంటే 4 3 జా 12 3 ఉంటుంది అంటే నియర్లీ 3.7. ఈ 3.7 ఏ నెంబర్స్ మధ్య ఉంటుంది? 4 and 5 మధ్య ఉంటుంది అన్నమాట. సారీ 4 and 5 మధ్య కాదు, 3 and 4 మధ్య ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఎందుకంటే 3.7 కదా, 3 and 4 మధ్య ఉంటుంది. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, Reema has 3/4 sack of rice. 3/4 sack of rice. She divides the rice equally into 15 bags. 15 bags ni parts ni చేస్తుంది. What fraction of the full sack of rice is in each food bag అంట. 15 parts చేస్తుంది కదా అంటే by 15 అయ్యి అంటే 3/20 అవుతుంది. 3/20 అవుతుంది. సారీ 3/60 అవుతుంది. అంటే 3 1s 3 20s 1/20 is your answer. Okay, Rahul spent 3/5 of his time studying maths. He spent 4/9 as much time studying science as math. What fraction of Rahul study time was spent studying science on? సో రాహుల్ ఏమో తనకున్న టోటల్ టైం ఎక్స్ అయితే మ్యాథ్స్ చదవడానికి 3/5 స్పెండ్ చేస్తున్నాడు. ఇదేంటిది మ్యాథ్స్. ఇప్పుడు మ్యాథ్స్ 3/5 అయితే మ్యాథ్స్ ఎంత చదువుతున్నాడో దాంట్లో 4/9 అంటే సైన్స్ చదవడానికి యూజ్ చేస్తున్నాడు అన్న. సో 4/9 ఇంటూ మ్యాథ్స్ ఎంత 3/5 ఈ టైం యూజ్ చేస్తున్నాడు. సో ఇలా అంటే 4/9 మ్యాథ్స్ 3/5 టైం స్పెండ్ చేస్తే ఈ 3/5 4/9 టైం ని సైన్స్ చేస్తాడు. సో ఈ రెండు మల్టిపుల్ చేయాలి. 3 1 జా 3 3 జా అంటే 4/15. యువర్ ఆన్సర్ ఈజ్ option A. The maximum of how many pieces of 8 and 3/4 centimeter length each can be cut from 490 centimeter long. So
టోటల్ లెంగ్త్ ఎంత అండి 490. దీన్ని 8 అండ్ 3/4తో డివైడ్ చేయండి. సో 490, 8 4 32, 35/4. ఓకే, 490 30/5/4 అనేది రెసిప్రోకల్ అవుతుంది. 4/35. ఓకే, 5 9 45, 5 8 సో 5 7. ఓకే, 7 1 7 4. 14 4 ఎంత అండి 56. సో టోటల్ హౌ మెనీ రాడ్స్ 56 లెంగ్త్ పీసెస్ అన్న కట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వేరే చాప్టర్తో కలుద్దాం.